గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి నిరాశ్రయులైన కుటుంబాలకు దహించు అగ్ని వ్యవస్థాపకులైన డాక్టర్ బిషప్ థామస్ గారు వారిని పరామర్శించి మనోధైర్యం కలిగించి సింగ్ నగర్, అయోధ్య నగర్, బుడమేరు వంతెన వరుస ప్రాంత ప్రజలకు సుమారు 500 మందికి నిత్యావసర వస్తువులను సుమారు ఒక్కరికి 4,000 రూపాయల విలువ కలిగిన అనగా బియ్యం, పప్పు, పంచదార, టీ పొడి, ఉప్పు, కారం, ఆయిల్, దుప్పట్లు మరియు ఇతర టాయిలెట్ సామాగ్రిని అందజేసి ఉన్నారు. గడిచిన 34 సంవత్సరాల సేవా జీవితంలో పలు సామాజిక సేవలు చేయడమే కాకుండా ఇటువంటి విపత్కర ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన వారికి ఇంతకు మునుపు సహాయ కార్యక్రమాలు చేపట్టి తమ సహాయం అందించామని ఇక ముందు ఏది అవసరమైనా వారికి అందచేస్తామని, అంతేకాక ఈ బాధితులు అందరూ త్వరగా తేరుకోవాలని, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి తొలగిపోయి మంచి రోజులు రావాలని ప్రార్థిస్తున్నానని బిషప్ థామస్ గారు చెప్పారు. చిన్న ప్రార్థన చేస్తాను. ఇది కేవలం దేవుడు ప్రేమ చెప్పున ఇవ్వటం జరుగుతుంది. మా యొక్క ఆశ కొలది నేను పంచిపెడుతున్నాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడే యేసు నామంలో అయ్యా ఈ విజయవాడ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి ప్రభువా. మీరే ఆశీర్వదించమని, దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ పవిత్రమైన కార్యక్రమము ప్రేమతో కూడిన పనిని విజయవాడ ప్రజల నిమిత్తం పొడిగించినమైనది. ఈ కార్యక్రమమునకు చారిటీ పనికి మీ వంతు ధన సహాయం అందించగలరు.